పద్మశ్రీ అవార్డు కాకినాడకి తీసుకొచ్చిన మహాఘనత మీకు దక్కింది. బాలనేత్ర బంధు అనగా ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరము కూడా సుమారు 1,00,000 మంది పైగా చెల్లెల్ని పరీక్షలు చేసి ముఖ్యంగా పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళు ఒప్పుకుంటే మా బస్సులో వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో 2 రోజులు 3 రోజులు వాళ్ళకి పెట్టి ఆపరేషన్ చేసి మళ్ళా తీసుకెళ్ళి ఇంటికి వాళ్ళ ఊళ్ళో దింపుతాం. సార్, యాక్చువల్గా మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి మాలాంటి వాళ్ళకి తెలుసు అసలు ఇది ఎందుకు స్థాపించారు, మీ వెనకాల మోటివ్ ఏంటి, మీ వెనకాల జరిగిన అనుభవాలు ఏంటి మా అందరికి తెలుసు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలామంది ఉన్నారు, ప్రతి చోట బస్సులో చూస్తారు, కింద కంటారు. అసలు ఎందుకు అసలు ఇది పెట్టాలనిపించిందని ఈ జనరేషన్ కోసం ఏం చెప్తారంటే ఏం చెప్తారు? నా జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన మూలంగా ఏంటంటే నా భార్య పిల్లలిద్దరిని కోల్పోయాను. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఏమిటి నా జీవిత గమ్యం ఏమిటి, నేను ఎందుకు బతుకున్నాను, అసలు నేనేం చేయాలి, నా బతుకున్నానికి కారణం ఏంటి అని ఆలోచించి చివరికి ఒకటికే ఆలోచన వచ్చిందండి. నేనున్నానంటే కారణం నేను 10 మందికి సహాయపడాలి, ఉపయోగపడాలని నిర్ణయించుకొని నా ఉన్న ఉద్యోగం అది వదిలిపెట్టేసి కెనడా నుంచి ఇక్కడికి వచ్చేసాను.